బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ నేతలపైన గులాబీ బాస్ కేసీఆర్ సీరియస్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలే పార్టీ పని అయిపోయిందని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. అలాంటి ప్రచారంతోనే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంలోకి వెళ్లి పార్టీ మారారని అన్నారు. ఇప్పటికైనా అలాంటి ప్రచారాలను ఆపాలని, తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదన్నారు. ఇటు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, గ్రాఫ్ వేగంగా పడిపోతుందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ఇక కోలుకోదన్నారు. పార్టీ మారిన చోట్ల ఉప ఎన్నికలు రావడం ఖాయం, సిద్ధంగా ఉండాలని క్యాడర్కు సూచించారు. గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు. 100% మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. ఈ మీటింగ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సంధ్య, బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. మరి కాసేపట్లో సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అందులో మరీ ముఖ్యంగా పార్టీ నేతలపై ఒకంత ఆయన సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారిగా పార్టీ నైరాశ్యంలో కూలిపోయింది. ఇక పార్టీ పని అయిపోయిందని చెప్పి సొంత పార్టీ నేతలే పెద్ద ఎత్తున పార్టీలో ప్రచారం చేయడంతోనే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో వేరే పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని చెప్పి ఆయన కేసీఆర్ పార్టీ కార్యకర్తలపై నేతలపై సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇకపై అట్లా ప్రచారం చేయొద్దని చెప్పి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలి, స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలే గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కేసీఆర్ కీలకమైన కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ చాలా వేగంగా పడిపోయింది, ఇంత తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గ్రాఫ్ పడిపోతుందని తాను కూడా అనుకోలేదని చెప్తున్నారు. కాబట్టి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన గ్రాఫ్ ఇక మళ్ళీ పైకి లేదని చెప్పి ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 100% మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఆ దిశగా పార్టీ నేతలు కార్యకర్తలంతా కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి దిశానిర్దేశం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి నేతలందరికీ కూడా వారు ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. పార్టీ సభ్యత్వం నుంచి మొదలు పెడితే కమిటీలు వేసే వరకు పూర్తి స్థాయిలో అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పి సూచించారు. పార్టీ సభ్యత్వాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం. పార్టీ సభ్యత్వంతో పాటు కమిటీల ఏర్పాటుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావుకు పూర్తి స్థాయిలో కేసీఆర్ బాధ్యతలు అప్పచెప్పారు. ఇక ప్లీనరీని ఏడాది పొడవునా నిర్వహించాలి. ఎందుకంటే ఈ ఏప్రిల్ 27వ తారీఖు వరకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ ఏటకు అడుగు పెడుతున్న నేపథ్యంలో ప్లీనరీని ఘనంగా నిర్వహించాలి. భారీ బహిరంగ సభ నిర్వహించడంతో పాటు ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏడాది పొడవునా నిర్వహించాలని చెప్పి కూడా కేసీఆర్ నిర్ణయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సమావేశం ముగింపు దశకు చేరుకుంది. సమావేశం ముగిసిన తర్వాత మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమావేశం యొక్క ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా మీడియాకు వివరించే అవకాశం కనిపిస్తుంది. కరుణాకర్, అయితే ఉప ఎన్నిక రాబోతుంది అంటే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి. పార్టీ క్యాడర్ అంతా కూడా సమాయత్తంగా ఉండాలి, ఎలక్షన్స్ లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలనే విషయాలు కూడా కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ప్రధానంగా ప్రస్తావించారు. త్వరలోనే 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి కేసీఆర్ కామెంట్ చేశారు. కాబట్టి ఈ ఉప ఎన్నికలకు పార్టీ క్యాడర్ నేతలంతా సిద్ధంగా ఉండాలి, ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పి కూడా కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ముందు నుంచి కూడా కేటీఆర్ ఇదే అంశాన్ని చెప్తూ వస్తున్నారు. చాలా సందర్భాల్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుంది. ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులకు పాటుపడిన 10 మంది ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా వేటు పడుతుంది. ఆ 10 నియోజకవర్గాల్లో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదే గెలుపని చెప్పి కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. ఇదే అంశాన్ని కేసీఆర్ కూడా ఈరోజు ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ 10 మంది ఎవరైతే పార్టీ ఫిరాయించారో 10 నియోజకవర్గాలు ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరాలి, ఆ విధంగా అందరూ పనిచేయాలని చెప్పి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, అయితే మనం చూసాము అంటే ఓటమి తర్వాత నైరాశ్యాల్లోకి వెళ్ళిపోయినటువంటి క్షేత్రస్థాయి క్యాడర్ ని ఉత్తేజపరిచే విధంగా కేసీఆర్ ఎలాంటి ప్రణాళికలు రచించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజా సమస్యలను ఎలుగెత్తడంతో పాటుగా కార్యకర్తలు కావచ్చు, కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నేతల వరకు కూడా ఎలా సమాయత్తం చేయబోతున్నారు? ఖచ్చితంగా కేసీఆర్ ఈరోజు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం యొక్క
ముఖ్య ఉద్దేశం కూడా అదే అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసాం అసెంబ్లీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం కోల్పోవడం, తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకపోవడంతో పూర్తి స్థాయిలో పార్టీ శ్రేణులు అంతా ఒక్కసారిగా నైరాశ్యంలో కూరుకుపోయారు. అదే విషయాన్ని కేసీఆర్ ఈరోజు ప్రస్తావించారు. నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ నేతలే ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందువల్లే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని చెప్పి కేసీఆర్ ఇప్పుడు సీరియస్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ శ్రేణులందరినీ పూర్తి స్థాయిలో వాళ్ళలో కొత్త ఉత్సాహం నింపాలి, జోష్ నింపాలి, మళ్ళీ పూర్వ వైభవం పార్టీకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఈరోజు ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అంటే గ్రామ స్థాయి నుంచి సభ్యత్వ నమోదును మొదలుపెట్టి వార్డు స్థాయి నుంచి మొదలు పెడితే పూర్తి స్థాయి రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు పార్టీ ప్లీనరీ కూడా దగ్గరకు వస్తుంది, పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఏప్రిల్ 27 దగ్గరకు వస్తుంది. కాబట్టి ఆ ఏర్పాట్లన్నిటి కూడా పూర్తి స్థాయిలో పార్టీలో ఒక జోష్ నింపి పూర్వవైభవం తీసుకొచ్చే పనిలో భాగంగానే ఈరోజు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితిని చూస్తున్నాం. సంధ్య. రైట్ కరుణాకర్.